ఈ వయసులో లీటర్ పాలు తీసుకెళ్తే లివర్కి ప్రమాదం అని డాక్టర్ ఫ్లవరేశ్వర్ చెప్తే విన్నాను. కాబట్టి పాలు కాయడం వరకే న్యూ డ్యూటీ, దాన్ని అపర్ణ దగ్గర తీసుకెళ్ళడం నా డ్యూటీ. అది కాదురా నేను చెప్పేది. ఇంకా నువ్వు నాకేం చెప్పొద్దు, నా ఆపద్దు అంతే. ఆర్య, ఒరే ఆర్య, అదిగో నీ తోకొచ్చాడు, వెళ్ళి చూడు. ఆహా, సీరియల్ మధ్యలో యాడ్ వచ్చినట్టు కరెక్ట్ టైంకి వస్తావరా. ఏమైంది? ఏం లేదు, ఇద్దరం కలిసి అపర్ణ ఇంటికి వెళ్దాం పదా. ఎందుకురా? ఇదిగో ఈ జున్ను ఇవ్వడానికి. జున్నా? గన్నా అన్నట్టు అంత షాక్ ఇచ్చావేంట్రా? నువ్వు అసలు ఆర్యవేనా? పొద్దున్నే నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? మరి ఆఫీస్లో వర్క్ అంతా వదులుకొని అప్పన్నకి జున్నిస్తా అంటావేంట్రా? ఏయ్, సంథింగ్ సంథింగ్. హే, నథింగ్ నథింగ్. ఏదేదో ఊహించుకుని ఇన్నాళ్ళు అపర్ణ అపార్థం చేసుకున్నాను. ఇప్పుడు మంచిదని తెలుసుకున్నాను. అందుకే ఫ్రెండ్లీగా ఉండాలనుకుంటున్నాను. అంత లేదమ్మా, అపర్ణ మీద అభిప్రాయమే కాదు, మనసు కూడా మారినట్టుంది. అంటే ఇది ఖచ్చితంగా అదే. అవును కదూ? అదేనా అంటే? ఓరిని సిగ్గులో ముగ్గేసి అందులో మనం పెగ్గేయా. ముందు మెలికలు తిరగటం ఆపి మ్యాటర్ చెప్పరా. అది నేను అపర్ణని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను రా. ఆవిడ నా భార్య కావాలని కోరుకుంటున్నాను. ఏంటేంటేంటి, నువ్వు ప్రేమిస్తున్నావా? అది పొగరుబోతూ అహంకారి అయినా ఆ అపర్ణ? అది నేను చేసిన తప్పురా. ఏది, ఆమెను ప్రేమించడమా? చా, అపర్ణని పొగరబోతూ అహంకారిని అపార్థం చేసుకోవడం. తను మంచితనాన్ని కూడా ఇష్టపడేంత మంచిది, గొప్పతనం కూడా గర్వపడేంత గొప్పది. అలాంటి అమ్మాయిని ప్రేమించడం నా అదృష్టం. అపర్ణతో జీవితం పంచుకోవాలంటే పెట్టి పుట్టుండాలి. తను నా లైఫ్లోకి వచ్చిన దేవత. తను కలిసిన క్షణాలు తలుచుకుంటుంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఆమెతో గొడవ పట్టాలు, ఆమెతో తిట్టించుకున్న క్షణాలు, ఎవ్రీ మూమెంట్ నాకు ఒక స్వీట్ మెమరీ.